హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం డ్రెస్ కటింగ్ మొన్నటిదాకా జాకెట్ కటింగ్ చూపించాను కదా. రకరకాల ఆదులతో మా మమ్మీకి, నాకు, మా అక్కకి అందరికీ జాకెట్లు కట్ చేసి కుట్టాను. ఈసారి మేము కొత్తగా డ్రెస్ కట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు డ్రెస్సులు, చూడీ ప్యాంట్లు, పటియాలా ప్యాంట్లు, గ్యాదరింగ్ ప్యాంట్లో అన్ని రకాలు వచ్చు. కానీ ఇంకా ఎక్కువగా నేను గ్యాదరింగ్ ప్యాంటే కుడుతూ వచ్చాను. అక్కకి ఇప్పుడు స్కూల్ తెరుస్తారు కదా, ఇంకొక 10 days 15 daysలో అక్కకు స్కూల్ ఓపెన్ అవుతుందని అక్క డ్రెస్సులు కట్ చేసి ఇవా కొంచెం ఇందు అంటే, నా పేరు ఇందు కదా, ఇందు అంటే సరే కదా అని డ్రెస్సులు కట్ చేస్తున్నాను. ఇదిగోండి 4 డ్రెస్సులు, 4 లైనింగ్ క్లాతులు, 4 దారపొడలు అన్నీ 4 తెచ్చి నాకు ఇచ్చేసింది. సరే కదా అని ముందు నేను మీకు డ్రెస్ ఎలా కట్ చేయాలనేది మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ముందు మనం నెక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నెక్ పార్ట్ తీసుకొని నెక్ పార్ట్ని కట్ చేసుకున్నాక ఆ తర్వాత షోల్డర్ నుంచి చెస్ట్ వరకు 10 వస్తుంది. ఆ 10 అంటే ఈ షోల్డర్ 10 తీసుకోవాలి. ఇంకా ఒళ్ళు ఉన్న వాళ్ళేమో 10 తీసుకోవాలి, ఒళ్ళు లేని వాళ్ళు 8 తీసుకుంటే చాలు. అక్కడి నుంచి ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వెస్ట్ దగ్గరికి 10 తీసుకోవాలి. వెస్ట్ దగ్గర నుంచి సీట్ వరకు 5 తీసుకోవాలి. అప్పుడు మొత్తం ఎంత వస్తుందంటే ఫ్రెండ్స్, ఇదొక 7, అదొక 10, అదొక 5, మొత్తం 22 దాకా వస్తుంది. ఆ 22 మనం గుర్తుపెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకున్నామో అక్కడ కూడా అంతే. ఆ తర్వాత ఇంకా కింద మోకాల దగ్గర నుంచి, అదే వేస్ట్ నావెల్ దగ్గర నుంచి ఇంకా మొత్తం ఎంత క్లాత్ ఉంటే అంతవరకు మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మొత్తం కలిపి కట్ చేసుకుంటూ రావాలి. కుట్టడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ డ్రెస్ కుట్టడం చాలా ఈజీ. ఇంకా ఫస్ట్ ఏం చేయాలంటే, ముందు లైనింగ్ ఎంత ఉందో చూసుకొని ముందు లైనింగ్ కట్ చేసి పైన మంచి క్లాత్ని, మనం మెటీరియల్ క్లాత్ని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా అంతే. అట్లా కాదు కదా అని ముందు మెయిన్ క్లాత్ కట్ చేసామా, ఇంకా మనం అడ్జస్ట్ చేయడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇంకా మాకేమో ఉన్న పొడుగంతా పెట్టేసే, నాకు ఇబ్బంది లేదు, నాకు ఈజీ అని అన్నది. అందుకని నేను ఉన్న పొడుగంతా పెట్టేసి, దానికి పాత డ్రెస్సు 39 దాకా వచ్చింది, కానీ ఇది 42 43 దాకా వచ్చింది. అక్కంది మడిచి కుట్టేస్తాం కదా, కుట్లల్లో పోతుంది, కుట్టేసే నాకు పర్వాలేదు. సరే పర్వాలేదులే, ఇంట్లో మెషినే కదా అందుకని నేను కట్ చేసేసాను. ఇది వచ్చి చూడండి, ముందు నెక్ కట్ చేసుకోవాలి. నెక్ నేను అక్కకి 7 పెట్టాను. ఇంకా సన్నగా ఉన్న వాళ్ళు 6 పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు వాళ్ళకైతే 6, 5, పెద్దవాళ్ళు పెళ్ళైన వాళ్ళు అంటే 6, 6:37 దాకా పెట్టచ్చు. బ్యాక్ ఫ్రంట్ 7. కొంతమంది డీప్ నెక్ పెట్టి తాళ్ళు పెడతారు. డీప్ నెక్ పెడితే ఏమవుతుందంటే, టైట్ ఫిట్లు వేస్తే అట్లా ఉంటుంది. ఏమాత్రం లూజ్గా ఉన్నా కూడా భుజాలు జారిపోతూ ఉంటాయి. ఇంకా ఆర్మ్ హోల్ వచ్చేసి 10 తీసుకోవాలి. సేమ్ జాకెట్ లాగానే, కాకపోతే ఇది పొడుగు తీసుకుంటాం. కాకపోతే పట్టీలు షేపులు అవి ఉండవు. అంతే తేడా. బారు కుట్లు వేసుకుంటూ రావడమే ఫ్రెండ్స్. డ్రెస్ అనేది చాలా చాలా ఈజీ. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, మీకు డ్రెస్ కట్ చేయడం ఎలానో మీకు ఈజీగా తెలిసిపోతుంది. కొంచెం ఊహగా కుడితే చాలు, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ పెద్ద బ్రహ్మాండమైన విద్య ఏమీ లేదు. కాకపోతే ఒక డ్రెస్ పాడైపోతుంది, అంతే కదా. అదిగోండి, నేను ఇప్పుడు చెస్ట్ వరకు కట్ చేశాను. ఆ తర్వాత నావెల్ నుంచి బారుగు వచ్చేస్తుంది. కట్ చేస్తూ ఇంకా నేను ఈ మధ్య చాలా డ్రెస్సులు కుట్టుకున్నాను. మీకు రేపు నేను కుట్టిన డ్రెస్ వేసుకొని ఒక రీల్ చేసి పెడతాను. ఇంకా ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎండలకి ఆరోగ్యం బాగుందా? మామిడి పళ్ళు బాగా వస్తున్నాయి, కానీ మేమే తింటలేదు. మధ్యాహ్నం నేను ఒక లైవ్ కూడా ఇచ్చాను. చిన్న చిన్న పుస్తకాలు కూడా చదివి మీకు వినిపిస్తూ ఉన్నాను. మోటివేషన్ క్లాసెస్ అనేవి ఉంది నా దగ్గర బుక్. అది చాలా బాగుంది. నేను నిన్న కాశీ మజిలీ లాంటిది బహుముఖ బనారస్ అన్న పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేశాను. అది కూడా చాలా బాగుంది. చెప్పండి, ఎలా ఉన్నారు? అలానే నేను ఇంకా ప్యాంటు కట్ చేయడం కూడా చాలా ఈజీ. ఇదిగో నేను మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను కదా, ఇది లైనింగ్ క్లాత్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి 1 ఇంచ్ గ్యాప్తో. ఇంకా 2 మనం మామూలుగా సూత్తో అయినా ముందు లైనింగ్ యాడ్ చేసుకోవచ్చు సూది దారంతో. లేదు నేను మిషన్ మీదే యాడ్ చేస్తానంటే మిషన్ మీద అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవాళ కుడతాను అని అంటే, కాదు మా అక్క రేపు కుడుదులే అని. సరే కానీ ఎప్పుడైతే నేను ఇంకా ఉన్నాయి కదా, 10 days హాలిడేస్ ఉన్నాయి. నీట్గా నిదానంగా కట్ చేసుకుంటూ కుడితే సూపర్గా ఉంటుంది డ్రెస్ మెటీరియల్. చూడండి, నిదానంగా కట్ చేసుకోవాలి. ఏమాత్రం హడావుడి పడినా
కత్తెర మెయిన్ లైనింగ్ క్లాత్ మీద పడిపోతుంది. ఇంకా ఈ సైడ్ వచ్చేసి ఏదన్నా తాళ్ళుగా కుట్టుకోవడం కానీ, లేకపోతే అట్లా ఉంటుంది. ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ కావాలంటే ఉంటుంది. అదిగోండి. ఇప్పుడు నేను చంకపాటు కట్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ నేను మిషన్ ట్రైనింగ్ తీసుకున్నాను, కానీ అక్కడ ట్రైనింగ్లో నేర్పుతారు, కానీ ఒక ఆది నేర్పుతారు. మిగతా ఆదులన్నీ మనమే నేర్చుకోవాలి. వీళ్ళకైతే ఒక 3 వస్తుంది, వీళ్ళకి 4 పెట్టచ్చు, వీళ్ళకి 2.5 పెట్టాలి అని. అదిగోండి. ఇప్పుడు నేను నెక్ కట్ చేస్తున్నాను. నెక్ పీస్ కట్ చేస్తే నెక్ పీస్ 7 పెట్టాను. ఈ కుట్లల్లో సరిపోతుంది అక్కకి 7. ఏదైనా లూజ్ అయితే ఈ కట్ చేసుకొని